పంపించేటప్పుడే. దారి తప్పుతున్నారంటే క్రమశిక్షణలో పెట్టే వయసు అదే, 5 years లోపే. ఆ తర్వాత ఎంత కొట్టినా వాడు మూర్ఖుడు అవుతాడు తప్ప వాడు క్రమశిక్షణలోనికి రాడు. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, మన పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం? దేవుని వాక్యంలో పెంచాలి. చెప్పండి, ఎలా పెంచాలి? దేవుని వాక్యం. పాలు పెట్టాలి, అన్నం పెట్టాలి, దాంతోపాటు ఏం పెట్టాలి? దేవుని వాక్యం పెట్టాలి. దేవుని వాక్యం వాళ్ళకి చిన్ననాటి నుండి బోధించాలి. బైబిల్లో ప్రశస్త లాంటి కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్పించారో కానీ అద్భుతంగా నేర్చుకున్నారు. కొందరు అమ్మాయిలు, బైబిల్లో వాళ్ళకి ఏం పేరుందంటే చిన్నది అని ఉంది. ఏమనుంది? చిన్నది. వీళ్ళింట్లో కూడా ఆమెనే చిన్నది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఆమెనే చిన్నది. ఆమె కోసమే మనం అంతా వచ్చినాం. ఈ చిన్నది ఎలా ఉంది? కొన్ని సంగతులు నేను త్వరగా చెప్తాను, మీరు కూడా త్వరగా చూడండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనం. అపోస్తల కార్యములు 12:13. ఒక మాట ఉంది చూసారా? ఒక చిన్నది, రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత పోయి పేతురు తలుపు దగ్గర నిల్చుండాడని. పేతురు జైల్లో ఉన్నాడు, వచ్చే ప్రసక్తే లేదు. కానీ దేవుడు వెళ్ళి పేతురు సంఖ్యలన్నింటినీ తొలగించి ఆ ద్వారబంధకాలన్నింటినీ తీసివేసి పేతురును 4 చతుష్టముల మధ్యలో నుండి నడిపించుకొని బయటికి తీసుకొచ్చేసినాడు. దేవదూతనే బయటికి ఆయనకు కూడా అర్థం కాల. ఆయన బయటకు వస్తాడని ఆయన కూడా కలగనల, ఎవరికి తెలియదు. సంఘం ప్రార్థన చేస్తున్నారు ఇంట్లో కూర్చొని. ఆ ఇంట్లో ఒక చిన్నది ఉంది. ఆ ఇంట్లో హుల్దా లాంటి చిన్నది. ఆ చిన్నది ఎలాంటి చిన్నది అంటే స్వరాన్ని గుర్తుపట్టిన చిన్నది. ఆ చిన్నదానికి ఉన్న విశ్వాసం ఏంటంటే, ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాం అంటే పేతురు కోసం. చెప్పండి, ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాం? ఆ పేతురుని దేవుడు పంపించినాడు మన ప్రార్థన విని. విశ్వాసం ఉంది ఆ చిన్నదానికి. ఏమని? మనం చేసే ప్రార్థన దేవుడు విన్నాడు, చేస్తాడు కాదు, చేశాడని. చిన్నదానిలో ఆ విశ్వాసం ఎలా వచ్చిందంటారు? వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి, నాన్న మనం ఏది అడిగినా పొంది ఉన్నామని నమ్మి అడగాలి. పిల్లలకి తల్లిదండ్రులను అడగడానికంటే ముందు ఎవరిని అడగడం నేర్పించాలి? అమ్మ, దేవుని అడగడం నేర్పించాలి. ఆ రోదే అనే చిన్నదికి ఉన్న ఆశ ఏంటంటే, నా విశ్వాసం ఎంత గొప్పది అంటే, మేము ప్రార్థన చేస్తాము, దేవుడు విడిపించాడు. పేతురే వచ్చాడు. లోపల కూర్చున్న వాళ్ళు పెద్దలు ఉన్నారు, కానీ పెద్దలకు మాత్రం ఏం లేదు. వాళ్ళకి అసలు అవునా ఊకో పిచ్చిదానా ఏమన్నారు తెలుసా? చిన్నదాన్ని ఏమన్నారు? పిచ్చిదానివి అన్నారు. చిన్నది పిచ్చిదాన్ని అని అనిపించుకుంది, కానీ ఆ విశ్వాసం మాత్రం నిజంగా తలుపు తీస్తే పేతురే కనబడ్డాడు అక్కడ. విశ్వాసము గల చిన్నది. ఆ చిన్నదాని పేరు ఏం పేరు? రోదే. ఇంకొక చిన్నదాని గురించి చూద్దామా? ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనం. ఈ చిన్నది మిక్కిలి చాలు. ఈ చిన్నదాని పేరు ఏం పేరు అంటే రెబుకా. ఈ చిన్నదాని పేరు ఏం పేరు? రెబుకా. ఈ చిన్నది ఎలాంటిదంటే మిక్కిలి చక్కనిది. అంటే అర్థం ఏంటో తెలుసా? చక్కనిది అంటే ముక్కు, కళ్ళు, హెయిర్ స్టైలు, రౌండ్ కట్టు, ఫేసు, హైటు, రంగు ఇవి కాదు. చక్కనిది అంటే పవిత్రమైనది. చక్కనిది అంటే అర్థం ఏంటి? పవిత్రమైన అంటే కల్మషము లేనిది, నిష్కలంకమైనది. ఈ చిన్నది చక్కనిది అంటే ఆ చిన్నదానిలో వేలెత్తి చూపించడానికి ఏ లోపం లేదు. అది బయట లోపం కాదు. బాగా వినండి, అది ఏది కాదు, బయటకు ఉండేటువంటిది కాదు. అంతరంగం, పరిశుద్ధత, పవిత్రతకు గుర్తు. అంటే ఆ చిన్నదాన్ని ఎలా పెంచారో తెలుసా? ఏ లోపము లేని దానిగా పెంచారు. ఆ చిన్నదానిలో కలంకము లేని దానిగా పెంచారు. సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయాలంకారములు గలదానిగా ఆ చిన్నదాన్ని పెంచారు. చక్కనిది రిబ్కా. ఇంకొక 3వ చిన్నది చదువుదాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. 2వ రాజులు 5:4.
ఇశ్రాయేలు దేశపు చిన్నది కదా, ఈ చిన్నది ఎవరంటే చెప్పండి, ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు. ఎవరు చెప్పిన మాటలు? చిన్నది, ఇశ్రాయేలు దేశపు చిన్నది. నయమాను ఇంట్లో ఉన్నటువంటి ఈ చిన్నది నయమానుకు భయపడక చెప్పింది. దేని గురించో చెప్పిందో తెలుసా? మా దేశములో దేవుడు ఉన్నాడు, మా దేశములో దేవుని ప్రవక్త ఉన్నాడు, మా దేశంలో ఉన్న ఆయన నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, మాట్లాడాడంటే తప్పక నెరవేర్చే దేవుడు, వాగ్దానాలు ఇచ్చే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు అక్కడికి వెళ్ళు, నీ రోగం బాగవుతుంది. దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిన చిన్నదే ఏం చేస్తుంది? దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంది. మన చిన్నది ఎలా ఉండాలో తెలుసా? దేవుని గురించి సాక్ష్యం. ఇప్పుడు నేను హుల్దాని ఏదైనా ప్రశ్నలు అడిగినాను అనుకో, నాన్న చేప కడుపులో ఉన్న ఆయన ఎవర్రా